జనాభా ఎక్కువ ఎమ్మెల్యేలు తక్కువ చదవరా చరిత్ర పుట్టల్ని చదవరా దేశాన్ని మోసింది ఎవరు దేశాన్ని కట్టింది ఎవరు పొలం దున్నింది ఎవరు పట్నం కట్టింది ఎవరు మేమే 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 అయితే అధికారం ఎవరిది మీద మీద ఇంకా సాగదు సాగదు మాదే అధికారం అన్న నిలబడన్న బీడి మనం వాల్మీకి మన ఊర్లో వెళ్ళారు కదా. ఈ యొక్క తాండపాడు గ్రామంలో వీడియోనా చెప్పేది ఏంటంటే వాల్మీకులు చైతన్యవంతులు కాండి విద్యా వైద్య పరంగా ఉండండి పట్టుకున్నాయి పట్టుకో బోయలకు మూల పురుషుడు వాల్మీకి అనేదాన్ని వాల్మీకి బోయ ఒకటే వాల్మీకి 5 జిల్లాలు ఎస్టీ పెట్టి బోయకి తెలంగాణ ఏపీలో బీసీలోకి చెప్పినారు. కానీ ఆదర్శవంతుడు వాల్మీకి బోయ ఒకటే అమితి కానీ బోయకి వేరే ఇచ్చినాడు వాల్మీకి షెడ్యూల్ ఎస్టీలో చెప్పినాడు అక్కడ విశాఖపట్నం శ్రీకాకుళం వెస్ట్ తూర్పు గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో. కాబట్టి బోయ వాల్మీకి ఒకటే చాలా మంది విడగొట్టి పాలించారా ఇది సత్యాన్ని గ్రహించి ఐద్యా గద్దవాళ్ళ ప్రతి ఒక్క బోయ వాళ్ళు చైతన్యం కాండి బోయ వాల్మీకి ఒకటే దాన్ని విడగొట్టినారు అది తప్పు. ప్రతి ఒక్క ఊర్లో పోయాడు తెలుసుకోండి చుక్క ముక్క బానిసం అవుతుంది. వాల్మీకి ఏం చెప్పాడా లవకుశలు చదువు చెప్పాడా అట్లా మీరు చదువు చేసుకోండి పక్కన అన్ని కులాలు ఎంతో ఫాస్ట్ ఉన్నాయి తాగొద్దండి తినొద్దండి ఎగనాడొద్దండి బాగా పిల్లలు చదివించుకోండి. ఈ యొక్క తాండ్రపాడు గ్రామంలో ఏం చేస్తారు ఊరు తప్పదని ఊరిచిపెట్టి పారిపోతారు ఈ పోతే తెలుసుకోలేరు కదా. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన ఆర్టికల్ 341 ఎవడైనా గద్వాల్లో జాలి ఎవడైనా చేసే తప్ప నిరూపిస్తే వాళ్ళని కాలి కింద ఊరిపోతాను నేను. ఆంధ్ర వాళ్ళకు జిల్లా సెక్రటరీ సబ్ జిల్లా సెక్రటరీ నేను వాల్మీకి. కాబట్టి మీరు భక్త కన్నప్ప పోయేవాడే ధర్మవ్యాధుడు పోయేవాడే గుహుడు పోయేవాడే శబరి మరి గుహుడు ఏకదేవుడు కృష్ణదేవుడు తల్లి కూడా ఓ బాబు వాళ్ళు కూడా నలబోతుంది. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి పోయిలు ఏం చేస్తున్నారు చాలా మంది బానిస బతుకుతున్నారు. కాబట్టి ఎవరు ఇస్తారు ఎవరు కాదు నీ కష్టాలు నువ్వే చేయాలి. ఏరే కులాలను ప్రేమించండి ఏరే వాళ్ళు దుష్ణాడొద్దండి వాళ్ళతో కొట్టాడొద్దండి మంచిగా ఉండండి సూర్యుని వాళ్ళ మండే దగదగ మండాల నీట్గా ఉండండి చదివించుకోండి విద్య వైద్య పరంగా ఉండండి. తప్పదాగి నువ్వు తాగితే నీ పిల్లలు రోడ్డు పడుతున్నారయ్యా దయచేసి కదా మేలుకొని కోలుకోండి. ధర్మవ్యాధుడు బ్రాహ్మణికి పోయి చెప్పిన ధర్మవ్యాధుడు పోయేవాడు కాదంటారా. రామలక్ష్మణులు కూడి పెట్టిన జాతి పోయ శబరి గుహుడు కష్టకాలంలో వచ్చినప్పుడు ఆయన కూడా సాయం చేసి ఇటువంటి కులంలో మనం పుట్టే మనం ఏం చేస్తాం కదా. బానిస బతుకుల నుంచి బయటికి రావడం ఉద్దేశంతో అంబేద్కర్ ప్రసాదించిన ఆర్టికల్ 347 కులాలు వాల్మీకి గుడి ఉంది. దాంట్లో నీలం సంజయ్ తీసిపారేసి సంకనాకి ఇచ్చి రాజు కుక్కలు చెమ్మి ఇస్రాక్ చేశారా. ఇప్పుడైనా చైతన్యవంతులు కావాలా నువ్వు ఏ పార్టీలోనూ ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు. ఇది మంచిగా చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తాను వెనకరాయ. కాబట్టి మీ ఏ పార్టీలో ఉండొచ్చు మాకు సంబంధం లేదు. కాంగ్రెస్లో ఉంటారో మరి టీఆర్ఎస్లో నాకు సంబంధం లేదు. యా పార్టీలో చైతన్యవంతులు కావాలా మేలుకోవాలా కోలుకోవాలా అందు గురించి చెప్పండి. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఎవడైనా కాదనని యొక్క తెలంగాణ కాదంటే ఈ తెలంగాణకి పని చేస్తాను. ఒక ఆల్ ఇండియా సంస్థ సేవదాల్లో ఒక వాల్మీకి సంఘం యొక్క షెడ్యూల్ క్యాస్ట్ మాలమాది కాదు దాంట్లో 78 కులాలు వాల్మీకులు ఉంది కాబట్టి నిరూపిస్తాను. కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా అడ్డటిగా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు ఉన్నారు. ఈ సత్యాన్ని షెడ్యూల్ క్యాస్ట్ అని తెలుసుకోండి. ఏపీ తెలంగాణ అందరూ కలిసి కట్టగా ఒక అన్నదమ్ములా కలిసి గవర్నమెంట్ నిలదీస్తాము కదా. అక్కడ మరి చంద్రబాబు నిలదీయాలా ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి కూడా నిలదీయాలంటే మనం అందరూ చైతన్యవంతులు కదా. అదికి బొమ్మ ఇదికి బొమ్మ నువ్వు ఒకటే నానోటొట్టే కులాన్ని సంకనాకి ఇస్తే కూడా చేయొద్దండి. దయచేసి కష్టపడి పని చేయండి. సోమర్థనంగా ఉండొద్దండి. షెడ్యూల్ క్యాస్ట్ ఆర్టికల్ 301 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని అడగాల మనం. గవర్నమెంట్ కాలువను పట్టుకొని అడగాలి మనం కదా. అప్పుడే మనకి చైతన్యం వస్తుంది. అడిగేదే లేదు. దినాం దొంగోడు వచ్చి చేనులో పుణుకులు కోసుకున్నారట అడిగిపోతే చేనే లేపేస్తాడు. మన రాజ్యాంగాన్ని ఏరే వాళ్ళు మేస్తున్నారు. మనకు ఉండేటువంటి హక్కులను ఏరే వాళ్ళు తింటారు. అది మన లబోదేవులు కొట్టుకుంటారు. ఏదో జయంతి వచ్చే లింగులుట్టికి పోయి దండ వేసేది కాదు. నువ్వు జయంతే కాదు మరి భక్త కన్నప్ప జయంతి ఎవడు చేయాలా ఏకలవుడు జయంతి ఎవడు చేయాలా కుహుడు జయంతి ఎవడు చేయాలా ధర్మవ్యాధుడు జయంతి ఎవడు చేయాలా శబరి గుడి ఎవడు చేయాలి. ఒక వాల్మీకి జయంతిలో తాగొచ్చి జయించడానికి కోటరేసి న్యాయమేనా. ఇప్పుడైనా కళ్ళు తెలుసుకొని మేల్కొని బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తాండ్రపాడు వాల్మీకి జనాంగానికి చెప్తున్నాను. వాల్మీకి పోయి ఒకటే ఆ నీలపు సంజయ్ పోయిన పక్కన పెట్టి బీసీలోకి చెప్పాడు. వాల్మీకి షెడ్యూల్ క్యాస్ట్ పెట్టి ఎస్టీలో పెట్టి సంకనాకి ఇచ్చాడు. ఇప్పుడైనా ఈ తాండ్రపాడు గద్వాల జిల్లాకే ఢీకొట్టాలంటే జెండాకు జై జెండా ఉద్దేశంతో ఈ మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.
జై భీమ్ ఆ, జై భీమ్ జై భీమో జై హీనో మళ్ళీ ఏం చేయాలా జై భీమ్ చాలా చెప్తానా నీకు ఇంకేమన్నా పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం